పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఆగమన కాలపు రెండవ ఆదివారంలోకి ప్రవేశించినటువంటి మనం ఏ విధముగా మనం ఆధ్యాత్మికముగా యేసుక్రీస్తుని రాకడకై సిద్ధపడాలో మనందరం ధ్యానించుదాం. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయుదును. అతడు దేశమంతటను నీతిని ధర్మమును పాటించును. ఈ వాక్యం యేసు ప్రభుని మొదటి రాకడను సూచిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట వారు చూచెదరు అన్న వాక్యం లోకాంతమున యేసు ప్రభుని రెండవ రాకడను తెలియచేస్తుంది. ఈ రెండు రాకడలే కాకుండా వీటిని అనుసంధానం చేసే ముఖ్యమైన మూడవ రాకడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని మన జీవితాల్లోకి ఆహ్వానించడమే ఆయన మూడవ రాకడ అవుతుంది. ఈ రాకడ మన జీవితాల్లో ప్రతినిత్యం జరుగుతుంది. మన అనుదిన జీవితంలో మనం కలిసే ప్రతి మనిషి ద్వారా కలిగే ప్రతి ఆధ్యాత్మిక అనుభవం ద్వారా యేసు మన జీవితంలో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు, లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయముసిగిన దేవుడు. ఈ మూడవ రాకడ ద్వారా మనం యేసు ప్రభుని మొదటి రాకడను అంగీకరిస్తూ ఆమోదిస్తూ మనకు తెలియకుండా సంభవించే ఆయన రెండవ రాకడకు సిద్ధపడదాం. ఈ మూడు రాకడలు ఒకదానితో మరోటి సంబంధం కలిగి ఉన్నాయి. బెత్లెహేములో యేసు జననం ఆయనతో మన ప్రస్తుత భవిష్యత్తు సంబంధానికి నాంది పునాది అయింది. ప్రభు అలా రాకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం? క్రైస్తవం లేకుండా పాశ్చాత్య దేశాలు ఏమయ్యేవి, ఎలా ఉండేవి? అది దేవునికి మాత్రమే తెలుసు. ఇలా క్రీస్తు రెండవ రాకడకు అంటే మన తీర్పు దినానికి మన ప్రస్తుత జీవితం సిద్ధపడుతుంది. మన సత్యోపదేశ సంక్షేపంలో నేర్చుకున్నట్లుగా మన ఈ జీవిత పరమోద్దేశం దేవుని అధికమధికముగా తెలుసుకొని ఆయన్ని ప్రేమించి సేవించి అటు వెనుక ఆయనలో సంపూర్ణముగా ఐక్యమవ్వడం. బస్సులో లేదా రైలులో మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చేరుకోవాల్సిన గమ్యం, అది చేరుకోవడానికి పట్టు సమయం మనకు తెలుసు. అయితే మన జీవిత నిజగమ్యం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అది కొంతమందికి 40, 50, 90 సంవత్సరములు, ఇంకొంతమందికి 80 సంవత్సరములు కావచ్చు. వాస్తవం చెప్పాలంటే ప్రయాణం చేసే దూరం ముఖ్యం కాదు. ఆ ప్రయాణంలో ఏమి చేశాము, ఎలా చేశాము అన్నదే ముఖ్యం. బస్సు ప్రయాణం చేస్తున్నవారు రకరకాలుగా సమయాన్ని ఉపయోగించుకుంటారు. సంభాషణలలో గడిపేవారు కొందరు, ఊహాలోకంలో విహరిస్తూ పగటి కలలు కనేవాళ్ళు మరికొందరు. చాలామందికి ప్రయాణం తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఓ సాధనం మాత్రమే. అది అంత విలువైనదేమీ కాదు వాళ్ళ దృష్టిలో. అయితే కొంతమంది పూర్తి స్పృహతో ఉంటూ ప్రయాణంలో జరిగే విషయాలను, పరిసరాలను, ప్రజలను గమనిస్తూ పరిశీలిస్తూ తమకు అవసరమైన జ్ఞానాన్ని సముపార్జిస్తారు. అటువంటి ప్రయాణం, గమ్యం రెండూ ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివి. గమ్యం చేరడం ఎంత ముఖ్యమో ప్రయాణంలో సాధించింది కూడా అంతే ముఖ్యం. ఈ రెండు ఒకదానికొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన జీవిత ప్రయాణంలో కూడా అంతే జాగరూకత, ఆత్మజ్ఞానం, చైతన్యం ఇవన్నీ కలిగి ఉండాలి. యేసు ప్రభు మొదటి రాకడను అర్థవంతముగా జరుపుకోవడానికి, ఆయన రెండవ రాకడకు సంసిద్ధమవడానికి ప్రతి క్షణం ఆయన రాకడను ఎరిగియుండి గ్రహించి ఆ గ్రహింపు ప్రకారం జీవించడం తప్పనిసరి. అందుకు కావలసినటువంటి ఆత్మానుగ్రహాలను ఆ దేవుడు మనందరికీ ప్రసాదించాలని మనం ప్రార్థించుదాం. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.